వర్షాకాలంలో చేప పిల్లల సాగుతో లక్షల్లో లాభాలు రావాలి అంటే సీడ్ రిలీజ్ చేసే ముందు ఈ 3 గోల్డెన్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెంబర్ 1, భారీ వర్షాలు పడుతున్నప్పుడు లేదా మబ్బుగా ఉన్నప్పుడు అస్సలు చేప పిల్లలను వదలకూడదు. కేవలం ఉదయం పూట ఎండ లేనప్పుడు లేదా సాయంత్రం చల్లటి వేళల్లో మాత్రమే వదలాలి. ఇక నెంబర్ 2, వర్షాల వల్ల చెరువులో pH లెవెల్స్ పడిపోతాయి. అందుకే సీడ్ వదిలే ముందు నీటి pH కనీసం 7.5 నుండి 8.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 3, చేప పిల్లలకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి వదిలే ముందు వాటిని ఒకసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా ఉప్పు నీటిలో ముంచి ఆ తర్వాతే చెరువులోకి వదలాలి. ఈ 3 జాగ్రత్తలు మీ చెరువులో మోర్టాలిటీని 0 చేస్తాయి. మరి ఈ సీజన్ లో మీరు ఎకరాకు ఎన్ని చేప పిల్లలను స్టాకింగ్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ యూస్ఫుల్ వీడియోని ఇప్పుడే అందరికి షేర్ చేయండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.